ఖండించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి 500, 1000 నోట్ల నిషేధంపై పోరాటం చేసినట్లు బాబు చెప్పారు. ఆ నోట్ల వల్ల ఉపయోగం లేదన్నారు. మోడీ లేఖ రాయడమే కాకుండా నిరంతరం పోరాటం చేస్తున్నానన్నారు చంద్రబాబు. నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, లేకుంటే విపరీతమైనటువంటి అరాచకాలతో సమాజం బాగుపడడం కరెక్ట్ కాదు. దానికే నేను ఎప్పుడో చెప్పాను. నేను అపోజిషన్ పార్టీలో ఉన్న కూడా చాలా పోరాడాను. ఏదైతే 500 రూపాయలు, 1000 రూపాయలు ఈ దేశంలో అవసరం లేదు. ఇది అభివృద్ధికి ఆటంకంగా తయారవుతోంది. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులకి నిలయంగా తయారవుతోంది. దీనివల్ల సమాజం అభివృద్ధి కాదు. అన్ని సమస్యలకు కారణం ఇది. బ్యాంకులు వచ్చాయి, టెక్నాలజీ వచ్చాయి, ఇంకా ఈ క్యాష్తో అవసరం లేదు. నేను ఎప్పుడో చెప్పాను. మొన్న కూడా ప్రధానమంత్రికి మళ్ళీ ఒక లెటర్ రాశాను, మర్చిపోతారేమని చెప్పి మళ్ళీ రాశాను. నిరంతరం ఫైట్ చేస్తూ వస్తున్నాను. ఈరోజు నిన్న ప్రధానమంత్రి గారు ఒక అర్ధరాత్రి డెసిషన్ అయినా చాలా బాగా నిర్ణయం చేశారు. బోల్డ్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం నోట్లని ఏవైతున్నాయో 500, 1000 రూపాయల నోట్లని రద్దు చేశారు. ఇది ఒక చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. దీనివల్ల రాజకీయ అవినీతి పోతుంది, ఓటర్లకు డబ్బులు ఇచ్చేది పోతుంది. ఫస్ట్ నాలాంటి వాడికి చాలా సుఖంగా ఉంటుంది. అరాజక శక్తులు వీళ్ళందరూ కూడా కొంతమంది వచ్చి రాజకీయాలను వ్యాపారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. చాలా మందికి నీతి నిజాయితీగా రాజకీయం చేయాలనుకుంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. భవిష్యత్తులో మంచి వ్యక్తులు రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే మరి ఆఫీసర్లు కూడా తలకాయ నిప్పలేదు. వాళ్ళ ఇంట్లో కూడా ఒకసారి చూస్తే నీతి నిజాయితీ కూడా ఆఫీసర్లకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంటికి పోతే భార్య అంటుంది, వాళ్ళు బాగా సంపాదించారు, నువ్వేం సంపాదించలేని చెప్పి బాధపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా మీకు లేదు. మీరు కూడా నీతి నిజాయితీ ఉంటే బ్రహ్మాండంగా రాణిస్తారు. మీరే కాదు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు, స్మగ్లర్స్ ఉన్నారు, లేకపోతే కొంతమంది చూస్తే డ్రగ్ మనీ వస్తూ ఉంది, ఇంకో పక్క టెర్రరిస్టులు ఉన్నారు, ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు, కొంతమంది కొన్ని అసోసియేషన్లు పెట్టి డబ్బుల కోసమే ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నిటికి కూడా ఈరోజు ఇది పరిష్కార మార్గం అవుతుంది. దేశం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఎక్కడైతే బ్లాక్ మనీ ఉండదో, పేర్ల ఎకానమీ ఉండదో, అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. ఇది సువర్ణ అధ్యాయానికి నాంది అని చెప్పి కూడా నేను మీకు